గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి నిన్న ఏదైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నామో సో క్విక్గా అయితే ఫస్ట్ అయితే యాజ్ యూజువల్గా మనం అయితే ఫస్ట్ రెఫర్ చేద్దాం. తర్వాత ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో అయితే చూద్దాం. సో నిన్న చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనుకున్నాం యాజ్ ఫర్ గిఫ్ట్ నిఫ్టీ. మీకు చాలాసార్లు చెప్పాను చూడండి, నేను వీడియో రికార్డ్ చేసే టైం ఎర్లీ మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ చూసినట్లయితే అరౌండ్ 6:15 6 o'clock నా యూజువల్ టైం అయితే ఇదే. అంటే అరౌండ్ 6 o'clock అటు ఇటుగా స్టార్ట్ చేస్తాను వీడియో రికార్డింగ్. అంటే 7 అంతా వీడియో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది ప్రజెంట్ ఈ టైం వరకు ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ చూడండి 6 points పాజిటివ్ మైనస్ చూపిస్తుంది. సో తర్వాత చూసినట్లయితే మళ్ళీ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 9:15కి ఓపెన్ అవుతుంది. సో నేను 6 o'clockకి రికార్డ్ చేస్తున్నానంటే సో 9:15 కల్లా చాలా టైం ఉంది. సో ఈ టైంలో మళ్ళీ చేంజెస్ అనేది జరగవచ్చు. పాజిటివ్ ప్లస్ మైనస్ అవ్వచ్చు, మైనస్ ప్లస్ అవ్వచ్చు. సో సేమ్ కూడా ఉండొచ్చు. సో అది చేంజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో నిన్న ఏమైతే మాట్లాడుకున్నాం, నిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనుకున్నాం. సో గ్యాప్ డౌన్ చూసినట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ ఇక్కడ ఉంది కాబట్టి సో క్లోజింగ్ ఇక్కడ ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవ్వడానికి ఇన్ బిట్వీన్ ఇక్కడ నుంచి ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవ్వడానికి అయితే, అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవ్వడానికి అయితే చూసాం. బట్ తర్వాత ఏమైంది, సో మార్కెట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ అయింది. మార్కెట్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఇక్కడ చూసినట్లయితే దాని తర్వాత దానికంటే ఇక్కడ నుంచి ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. అంటే దాదాపు చూసినట్లయితే 22,952 అరౌండ్ 22,300 దగ్గర మార్కెట్ క్లోజ్ అయితే అటు ఇటుగా. తర్వాత 23,041 అరౌండ్ ఒక 50 points అయితే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో మీకు అందుకే చెప్తుంటాను, సో నేను ఏదైతే రికార్డ్ చేస్తున్నానో ఆ టైంకి గిఫ్ట్ నిఫ్టీ మళ్ళీ చేంజెస్ జరిగే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి పదే వీడియోలో మీకు రిమైండ్ చేస్తూ ఉన్నాను. చూడండి నేను అలా జరిగింది. సో ఓవరాల్ చూసినట్లయితే సరే ఇది పక్కన పెడదాం. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఆ లెవెల్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు కూడా. ఎందుకంటే సో ఈవెన్ మనకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే ఈ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అవ్వచ్చు, ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు. ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చా లేదా రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చా కూడా ప్రిడిక్షన్లో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో డిపెండ్స్ అపాన్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్. సో దాన్ని అలా బేస్ చేసుకున్నైతే చెప్తున్నా. సో నిన్నైతే గ్యాప్ డౌన్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఇదైతే కూడా మనం చెప్పలేదు నేను. సో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే మనకైతే ఫస్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కూడా చాలా ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కూడా అయితే చెప్పున్నాను. సో ఓవరాల్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎలాంటి ఎంట్రీ లేదు. ఓకే, ఈవెన్ ఇక్కడ బ్రేక్అవుట్ అయినా కానీ మీకు వెయిట్ చేయమని చెప్పాను. ఇక్కడ కూడా మీరు ఎలాంటి ఎంట్రీ కూడా తీసుకోవద్దు. డౌన్ సైడ్ చూసినట్లయితే ఏదైతే ఒరిజిన్ సిపిఆర్ ఉందో ఇక్కడ మాత్రమే మనకి ఇక్కడ టచ్ చేస్తే బౌన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అన్లెస్ ఇక్కడ వరకు అయితే వద్దు అని చెప్పాను. సో తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ ఎంట్రీ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏదైతే మార్క్ చేశాను ఈ లెవెల్, ఇది డేస్ హై అంటే మీన్స్ కరెంట్ డే హై. నిన్న ఏ రోజైతే మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర కరెంట్ డే హై అవుతుంది. ఈ కరెంట్ డే హై చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఎంట్రీ, ఇక్కడ మనకి ఎంట్రీ ఎక్కడ ఇది ఉంది, స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు, ఈ బిలో లెవెల్ దగ్గర పెడతారు. ఇది ఎంట్రీ, స్టాప్ లాస్, బుక్ ప్రాఫిట్ మీన్స్ ఇక్కడ చూడండి ఇది స్టాప్ లాస్ పెడతారు, ఇది ఎంట్రీ అయింది. 1:2 రిస్క్ రివార్డ్ ఉందా లేదా? 1:2 రిస్క్ రివార్డ్ అంటే ఏంటంటే మీకు రెగ్యులర్గా చెప్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసినట్లయితే ఇది మీ స్టాప్ లాస్, ఇది మీ టార్గెట్. ఇక్కడ మోర్ దెన్ 1:2 రిస్క్ రివార్డ్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ లెంత్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్స్ ఒక 10 pointsగా క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఈ లెంత్ని ఒక 10 pointsగా క్యాలిక్యులేట్ చేసుకుందాం, మీకు బాగా అర్థమవుతుంది. సో ఈ పాయింట్స్ని ఒక 10 pointsగా క్యాలిక్యులేట్ చేసుకుందాం. అంటే ఏంటి 10 points అంటే ఇక్కడ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము,
ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నాం. సో దీనికి మధ్య గ్యాప్ ఒక 10 పాయింట్స్ మూమెంటం ఉందనుకుందాం. ఒక తర్వాత మార్కెట్ ఇలా వచ్చి ఇలా టచ్ చేస్తే ఇది స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. దీనికి మధ్య 10 పాయింట్స్ డిఫరెన్స్ ఉందనుకుందాం. సో దీనికి మధ్య ఒక 20 పాయింట్స్ డిఫరెన్స్ ఉండాలి. సో ఉంటుంది కదా, దానికి రేంజ్ అయితే ఉంది కదా. సో ఇది 1:2 రిస్క్ రివార్డ్. అంటే మీరు 1000 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైతే 1000 రూపీస్ రిస్క్లో పెడుతుంటే సో 2000 రూపీస్ ఎర్న్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మీరు 50-50 రేషియోలో ఉన్నా కూడా మీకు వర్కౌట్ అవుతుంది. మీకు అలా కాకుండా మీకు 1:1 రిస్క్ రివార్డ్ ఉన్నా కానీ మీరు అది స్కిప్ చేయండి అలాంటి ట్రేడ్. సో అలాంటి కొన్ని వర్కౌట్ అవ్వచ్చు, కొన్ని వర్కౌట్ కాకపోవచ్చు. సో మీరు 1:2 రిస్క్ రివార్డ్ ఉంటే మాత్రమే ఇంట్రెస్ట్ అనేది చూపించండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. సో మనకి చూసినట్లయితే ఇక్కడ ఒక ఎంట్రీ ఉందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత బుక్ చేసుకున్న తర్వాత మొత్తం నెక్స్ట్ చూసినట్లయితే మార్కెట్ కంప్లీట్గా సైడ్ వేస్లోనే ఉంది. సో ఏదైతే మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసిందో డౌన్ సైడు, సో ఇదైతే కొంచెం రివర్సల్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రైజ్ యాక్షన్ కొంచెం బాగా తెలిసి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. సో బికాజ్ ఆఫ్ ఎందుకంటే మీకు చెప్పాను ఇలా 20 మూవింగ్ యావరేజ్ అంటే అప్మో అయితే అంటే ఇలా పెరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే 20 మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ ఇంత మూమెంట్ వచ్చింది కాబట్టి కొంత కరెక్షన్ జరగడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. సో అది మనకి ఎన్కాష్ చేసుకోవచ్చు ఈ మూమెంట్ని. సో ఎప్పుడైతే ఇక్కడ డౌన్ సైడ్ 20 మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ అయిందో సో అక్కడ మీకు అబో స్టాప్ లాస్ పెట్టుకొని చూడండి మార్కెట్ పెరగడానికి ఎంత టైం తీసుకుంది, మార్కెట్ డౌన్ అవడానికి అయితే ఎంత టైం తీసుకుంది చూడండి. అది సో మార్కెట్లో బాగా అర్థం చేసుకున్నట్లయితే మార్కెట్ పెరగడానికి ఫర్ ఎగ్జాంపుల్ 2-3 అవర్స్ పెరగడానికి మార్కెట్ టైం తీసుకున్నది అనుకోండి, మార్కెట్ డౌన్ అవడానికి 1/2 అవర్ సరిపోతుంది. ఇది మార్కెట్లో లాజిక్ తెలుసుకోండి. డౌన్ అవడానికి అయితే ఈజీగా డౌన్ అవుతుంది. సో ఇలాంటివి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొజిషన్ తీసుకుంటే నెక్స్ట్ 1/2 అవర్లో జస్ట్ 30 మినిట్స్లోనే మీరు మంచి యూజ్ ఏదైతే డేస్లోకి వచ్చేసింది ఈ డేస్లో వరకు వెయిట్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కొంత చేయగలుగుతారు. సో బిగినర్స్ కొంత ఏంటంటే సేఫ్ ట్రేడర్స్ కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న మార్కెట్లో కొంత ప్రైజ్ యాక్షన్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీన్ని తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది నిన్నటి మార్కెట్ అయితే. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ఇమ్మీడియట్గా అయితే ఇక్కడ పొజిషన్ ఉంది. సో దీన్ని అవాయిడ్ చేసినట్లయితే అప్ సైడ్ అయితే ఒకటి ఉంది. సో ఇమ్మీడియట్గా ఏంటంటే ప్రీవియస్ డే హై మీద ఓపెన్ అయింది, ఇది హైలైట్. సో ఏదైతే ప్రీవియస్ డే హై మీద ఓపెన్ అయిందో చూడండి బయింగ్ ప్రెషర్ ఎంత ఉందో డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే బయింగ్ ప్రెషర్ ఉంది. నెక్స్ట్ మనకి ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ చెప్పాలంటే ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇది కూడా కాదు. ఫస్ట్ క్యాండిల్ కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్ కాదు, సెకండ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్. సో స్టాప్ లాస్ చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ డౌన్లో పెట్టాలి, లేదా సేఫ్ సైడ్ స్టాప్ లాస్ అంటే బెస్ట్ స్టాప్ లాస్ అయితే ఇది అవుతుంది. మీకు ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటారా ఈజీగా చూడండి. ఇక్కడ మీకు 1:2 కాదు, 1:3 తీసుకురాడు, 1:4, 1:5 కూడా ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ మిస్ చేసిన వాళ్ళు ఏంటి సార్ అంటే నెక్స్ట్ చూసినట్లయితే మీకు మీకు ఆల్రెడీ నిన్న చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 20 మూవింగ్ యావరేజ్ మీకు ట్రెండింగ్ డే ఉంటే 20 మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి అని చెప్పేసి. ఈ 20 మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఎలా టచ్ చేసింది, ఇక్కడ పివోట్ ఉంది, ఇది మనకి కొంచెం పివోట్ ఉంది ప్లస్ 20 మూవింగ్ యావరేజ్ ఉంది. ఇక్కడ మిస్ చేసిన వాళ్ళు ఇక్కడ ఇది ఫస్ట్ ఎంట్రీ, ఇక్కడ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ, ఇది సెకండ్ ఎంట్రీ అవుతుంది. ఇక్కడ కూడా మీకు 1:2 రిస్క్ రివార్డ్ ఉంది ఇది. సో ఇక్కడైతే మీకు నిఫ్టీలో ఉన్నట్టు ఇక్కడ అవకాశం అయితే లేదు, కంప్లీట్ సైడ్ వైజ్ వేలో ఉంది. సో ఇక్కడ డౌన్ అయింది, సో ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ ఎంట్రీ ఎక్కడ తీసుకుంటారు? సో ఛాన్సెస్ లేదు. సో ఇక్కడ డౌన్ అవ్వచ్చు మనకి ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది? సో ఛాన్సెస్ అయితే తక్కువ. కంప్లీట్గా ఇక్కడ సైడ్ వైజ్ అయ్యి కొంత డౌన్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ అవ్వడానికి కారణం నిఫ్టీ, ఎందుకంటే నిఫ్టీ వీక్ అయింది. యాక్చువల్గా మనకి నిన్న చూసుకున్నట్లయితే నిఫ్టీ స్ట్రాంగ్గా కనిపించింది, నిఫ్టీ
కొంచెం పెరిగితే బ్యాంక్ నిఫ్టీ జస్ట్ ఫాలో అవుతుంది అని చెప్పేసి అయితే చెప్పుకున్నాం. బట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. నిన్న సెషన్లో చూసినట్లయితే నిఫ్టీ వీక్ అయింది. ఓకే, ఇది గాయస్ అయితే. సో ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అయితే ఒకసారి క్విక్గా రెఫర్ చేద్దాం. సో చూడండి అయితే ఇప్పటి వరకు అయితే గిఫ్ట్ నిఫ్టీ ఒక 6.5 పాయింట్స్ అయితే మనకి మైనస్ చూపిస్తుంది. నేను అరౌండ్ 6:27కి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. 9:15కి మళ్ళీ చేంజెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ నిఫ్టీలో చూసినట్లయితే కొంత జిగ్జాగ్ మూమెంటం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ చూసినట్లయితే ఈ ప్రీవియస్ డే హై. సో ప్రీవియస్ డే హై అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వచ్చేసి ఇక్కడ కూడా కొంతవరకు ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది కాబట్టి సో ఇది అంత కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో. నాట్ ఏ మచ్ ఇంపార్టెంట్ ఇది. మీరు మార్క్ చేసుకోవాల్సింది ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో. సో ఇది చూసినట్లయితే ప్రీవియస్ డే హై చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ టచ్ చేస్తుంటే ఇక్కడికి వచ్చినట్లయితే మళ్ళీ రివర్స్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఇది ప్రీవియస్ డే హై ఒక్కటే కాదు, ఇది సప్లై జోన్ కూడా. చూడండి మార్కెట్ ఇక్కడ టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఎంత ఫాస్ట్గా కరెక్షన్ అయిందో. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్. సో ఓవరాల్ చూసినట్లయితే ఇప్పుడు మనకి ఇప్పటివరకు డేటా ప్రకారం కొంత లిటిల్ బిట్ ఫ్లాట్ టు చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే అంటే ఏదైతే ఇక్కడ క్లోజ్ అయిందో ఈ రేంజ్ దగ్గర, ఇక్కడ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు మార్కెట్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి అయితే మాట్లాడుకుంటే, సో ఓవరాల్ చూసినట్లయితే మళ్ళీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్లోనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. సో ఇమ్మీడియట్గా అయితే ఎలాంటి పొజిషన్ తీసుకోవద్దు. గ్యాప్ డౌన్ ఓపెన్ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే జస్ట్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఇలా 20 మూవింగ్ యావరేజ్ వస్తుంది, ఇలా టచ్ చేస్తే హై ప్రాబిలిటీ అనిపిస్తే ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. 20 మూవింగ్ యావరేజ్ స్లోపింగ్లో ఉంది కాబట్టి. ఆర్ఎస్ లేదు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్లో ఉంది, ఇది మనకి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ డేలో. అండ్ చూసినట్లయితే ఇది ఆల్ టైమ్ హై. ఈ ఆల్ టైమ్ హై కూడా టచ్ చేసే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ మాట్లాడాను మీకు, డైలీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ చేసింది. బట్ ఇది సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయ్యేసి మళ్ళీ మార్కెట్ ఫర్దర్గా మూమెంట్ పెరుగుతుంటే, సో ఇంకా ఫర్దర్గా మార్కెట్లో మనకి మూమెంట్ అప్ సైడ్ వస్తుందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. బట్ ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఎలక్షన్ రిజల్ట్ ఉంది. ఎలక్షన్ రిజల్ట్ చాలా క్రూషియల్ ఉంది. తర్వాత దానికంటే ముందు ఫస్ట్ అండ్ సెకండ్లో ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్కి మనకి మార్కెట్ ఎక్కువ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అది మండే రోజు, నెక్స్ట్ కమింగ్ మండే. అండ్ ట్యూస్డే వచ్చేసి ఫోర్త్ వచ్చేసి మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్ ఉంది. సో మార్కెట్ చాలా వాల్టైల్ ఉండే అవకాశం అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి రీసెంట్ డేస్లో. సో అప్పటి వరకు కొంత జిగ్జాగ్ మూమెంటం, కొంచెం కన్ఫ్యూజింగ్గా కొంచెం జిగ్జాగ్ మూమెంటం అవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అంటే మార్కెట్ మంచిగా పెరగడం కానీ డౌన్ అవ్వడం కానీ అయితే పర్ఫెక్ట్ డైరెక్షన్ అనేది లేదు, కనిపించట్లేదు. సో అలా ఉండడానికైతే ఛాన్స్ ఉంది. ఇక చూడండి లాస్ట్ సెషన్ ఏమనుకున్నాం, ట్రెండింగ్ డే ఉంటుంది అనుకున్నాం, ట్రెండింగ్ అయింది, ఇమ్మీడియట్ రివర్సల్ అయింది. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఉంది కాబట్టి ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ సో మార్కెట్ చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. బీ కేర్ఫుల్ గైస్, ఆప్షన్ బయర్స్ అండ్ సేఫ్ ట్రేడర్స్. సో అది పాయింట్ అయితే మనకి ఇంపార్టెంట్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఓపెనింగ్లోనే ఉన్నప్పుడు ఇలా ఓపెన్ అయితే డౌన్ సైడ్ క్యాండిల్. సో ఒక్కసారి వెయిట్ చేయండి, ఒకసారి వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ బట్టి చూడండి మళ్ళీ. సో లేదు మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసి వెళ్తుందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ ఇది పెట్టుకోవచ్చు. టార్గెట్ ఇమ్మీడియట్ అయితే ఇది ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. సో అది డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే, లేదంటే ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే 22,794 ఇది బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్కి ఇంకా ఫర్దర్గా డౌన్ అవుతుందంటూ లేదు. ఇక్కడికి వచ్చి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే
మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళి సో ఈ రేంజ్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే ప్రీవియస్ ఈ సిపిఆర్ రేంజ్కి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ కొంత సైడ్ వేస్గా ఈ సైడ్ వేస్ కొంచెం జిగ్జాగ్ మూమెంటం అయితే ఉంది. ఈరోజు అప్ మూవ్ చూసుకున్నట్లయితే సో అప్ మూవ్ చూసినట్లయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రేక్అవుట్ చేస్తుందా, బ్రేక్ డౌన్ చేస్తుందా, ఇక్కడికి వచ్చి రివర్స్ అయితే ఓకే, ఇంకా ఫర్దర్గా కొంచెం అటు ఇటు జిగ్జాగ్ మూమెంట్ ఉందని చెప్పుకోవచ్చు. సో లేదు ఇది బ్రేక్అవుట్ చేసింది ఎలాగా అని అనుకుంటే మనకి ఫర్దర్గా అప్ మూవ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసి ఇది బ్రేక్అవుట్ చేస్తుందా లేదా. సో ఇది బ్రేక్అవుట్ చేసినా కానీ మనకి ఇంపార్టెంట్ లెవెల్ చూసుకున్నట్లయితే ఈ ఇంపార్టెంట్ లెవెల్ నుంచి ఇది బ్రేక్అవుట్ అవుతుందా, ఇది బ్రేక్ డౌన్ అవుతుందా. సో ఇది అంటే ఇక్కడ రివర్సల్ తీసుకొని పైకి వెళ్తుంటే ఫర్దర్గా ఇంకా మనకి జస్ట్ అది రీటెస్ట్ చేసి వెళ్తుందని చెప్పేసి. సో లేదు బ్రేక్అవుట్ అయిందంటే డౌన్ సైడ్ మళ్ళీ మార్కెట్లో కొంత కరెక్షన్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందని చెప్పేసి అయితే అర్థం చేసుకుంటాం. ఇది గైస్ అయితే కొంత జిగ్జాగ్ మొమెంటం కూడా ఉండేలా ఉంది. సో కాషియస్గా ఉండండి. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే కొంత నేరో సిపిఆర్ అయితే ఉంది. సిపిఆర్ చూడండి నేరో ఉంది. సో మీన్స్ మనకు ఒక్కసారి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మార్క్ చేసుకున్నాం. ఇది ప్రీవియస్ లో ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్లో ఉంది, నిఫ్టీ ఇంకొక డైరెక్షన్లో ఉంది. అది మెయిన్ థింగ్ ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్ ఉన్నప్పుడు, నిఫ్టీ ఇంకొక డైరెక్షన్ ఉన్నప్పుడు సో మనకి మార్కెట్లో కొంత జిగ్జాగ్ మూమెంట్ ఉండడానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. మీకు ఇంతకుముందు ఏది దొరకట్టుగా చెప్పాను. సో రెండు ఒక డైరెక్షన్లో ఉంటే మనకు ఒక పర్ఫెక్షన్ ఉంటుంది. రెండు ఒక డైరెక్షన్లో లేకపోతే మాత్రం ఒక డైరెక్షన్లో ఉండడానికైతే లేదు. సో గుర్తుపెట్టుకోండి. మనకైతే నిన్న వర్జిన్ సిపిఆర్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఈ వర్జిన్ సిపిఆర్ అయితే మార్క్ చేసుకున్నాం. అండ్ ప్రీవియస్ డేలో అండ్ ఈరోజు చూసినట్లయితే సేమ్ కొంత సైడ్ వేస్ ప్రీవియస్ డే హై అనేది కొంత ఇంపార్టెంట్ లెవెలే. ఈ ప్రీవియస్ డే హై టచ్ చేసి బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి ఫర్దర్గా అప్ మూవ్ అయితే వెళ్తుంది. రివర్సల్ అయితే పర్ఫెక్ట్ ప్రైజ్ యాక్షన్ ఫామ్ అవ్వాలి ఇక్కడ. సో బేరిష్ ప్రైజ్ యాక్షన్ సో ఫామ్ అయితే మళ్ళీ డేస్లోకి వస్తుంది. ఎక్కడైతే ఓపెన్ అవుతుందో ఇక్కడ ఓపెన్ అయినా మళ్ళీ డేస్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే ఎక్కువ ఛాన్సెస్. అండ్ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి సేమ్ బ్రేక్అవుట్ అవుతుందా, రివర్సల్ అవుతుందా. సో ఇక్కడ నుంచి ఇది ఒక ప్రీవియస్ డే లో మాత్రమే కాదు, ఇది డిమాండ్ జోన్ కూడా. ఇక్కడ నుంచి వచ్చి బౌన్స్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. మీన్స్ ఇక్కడికి వచ్చి మళ్ళీ మార్కెట్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాని తర్వాత ఇమీడియట్ చూసినట్లయితే ఇక్కడ బ్రేక్అవుట్ అయినా కానీ డౌన్ సైడ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇమీడియట్గా వర్జిన్ సిపిఆర్ ఉంది. సో వర్జిన్ సిపిఆర్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్. ఇక్కడ ఏంటంటే మనకి సపోర్ట్ అవుతుంది, ఇమీడియట్గా బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో అయితే. సెకండ్ హాఫ్లో కొంత వీక్ అవ్వచ్చు. సో ఇది గైస్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే కొంత కాషియస్ అండ్ మూమెంటం జిగ్జాగ్ మూమెంటం ఉండడానికి కూడా ఛాన్స్ లేకపోలేదు. ఫిన్ నిఫ్టీ చూసినట్లయితే సేమ్ ఫిన్ నిఫ్టీ కూడా మనకు కొంచెం జిగ్జాగ్ మూమెంట్ ఉంటుంది అయితే అనుకున్నాము. బట్ సింపుల్గా బ్యాంక్ నిఫ్టీ ఎలా ఫాలో అయిందో యాజ్ యూజువల్గా ఫిన్ నిఫ్టీ అయితే జస్ట్ ఫాలో చేసింది బ్యాంక్ నిఫ్టీని. సో సేమ్ ఈరోజు కూడా నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ ఎలా కనిపిస్తుందో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ సిమిలర్గానైతే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంచి రిమైనింగ్ లెవెల్స్ అన్ని తీసేస్తున్నాను. ఇదొక ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ డే వర్జిన్ సిపిఆర్ ఇది ఇంపార్టెంట్ లెవెల్. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా అయితే మాట్లాడుకున్నామో ఇది ఇంపార్టెంట్ లెవెల్. ప్రీవియస్ డేలో ఈ లెవెల్ అండ్ అప్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ ఆర్ఎల్స్ ఇది ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటున్నట్లయితే బేరిష్ ప్రైజ్ యాక్షన్ ఫామ్ అయ్యి
ఏదైతే డేస్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో దాన్ని డేస్లో అంటాం. సో ఈ డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. యాజ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా మాట్లాడుకున్నా సేమ్ ఇక్కడ ఓపెన్ అయింది. మళ్ళీ ఇక్కడ రివర్సల్ అయితే మళ్ళీ డేస్లోకి వచ్చే ఛాన్సెస్, ఈ లెవెల్ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ డే లో అండ్ ఒరిజిన్ సిపిఐ రెండు ఒకే చోట ఫామ్ అయింది. చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే. ఈ రెండు బ్రేక్అవుట్ అయితే కానీ మనం ట్రస్ట్ చేయలేం. సో లేదు ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ఇక్కడ ఇలా బ్రేక్అవుట్ అయిందంటే ఇమీడియట్గా ట్రస్ట్ చేయొద్దు, ఇగ్నోర్ చేసేసండి. లేదు చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయ్యి సైడ్ వేస్ మార్కెట్ ఇక్కడ అయితే అంటే కొంత ఫ్లాట్ మార్కెట్ రన్ అవుతూ అప్పుడు బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఈ బ్రేక్అవుట్ని ట్రస్ట్ చేయొచ్చు, లేదంటే ట్రస్ట్ చేయలేము. సో డౌన్ సైడ్ చూసినట్లయితే ఇది, అప్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఈ లెవెలే అంతే తప్ప ఈ మధ్యలో మార్కెట్ ఎంత మూవ్ అయినా కానీ, ఈ మధ్యలో మార్కెట్ ఎంత మూవ్ అయినా కానీ కంప్లీట్గా సైడ్ వైజ్ అని చెప్పుకోవచ్చు, ఇగ్నోర్ చేసేయడమే. ఇది గాయ్స్ ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో అయితే. మన అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ వ్యూ ఏదైతే ఉందో వీడియోని అయితే కామెంట్ చేయండి. సో డిస్కస్ చేసుకుందాం. ఇది గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.